శుభములు కలుగు నీకు. క్షమించండి బాబు, మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. మేం మిమ్మల్ని అపార్థం చేసుకుని మాటలనేసాం. మీరు చేసిన పనికి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆ టైంకి మీరు మా హాసినిని చూడకపోయి ఉంటే ఖచ్చితంగా మేము చాలా బాధపడాల్సి వచ్చేది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? నీ వల్ల. అవును వారాహి, నేనేదో నీ మీద బ్యాడ్ ఒపీనియన్తో ఉన్నట్టు నువ్వు ఫీల్ అయ్యి నేను చేస్తానన్న హెల్ప్ నువ్వు రిజెక్ట్ చేయడం వల్లే హాసిని ఈరోజు డబ్బు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్తున్నాను వారాహి, నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలన్న ఉద్దేశం తప్ప వేరే ఇంకే థాట్స్ లేవు. ప్లీజ్, ఇప్పటికైనా టైం ఉంది. నేను నీ స్నేహం కోసం చేసిన పనులన్నీ తప్పు అనుకుంటే నువ్వు నాకు వేరే పనిష్మెంట్ ఏదైనా ఇవ్వు. కానీ ఇదిగో ఈ చెక్ తీసుకో, మీ చెల్లికి ఆపరేషన్ చేయించుకో. నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయి ప్లీజ్. చిన్నప్పటి నుంచి చదువుకున్న నియమాల్లో మొదటిది మగాళ్ళని నమ్మకూడదు. నా నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆ మాట మీ విషయంలో మాటి మాటికి అది నిజమే అని ప్రూవ్ అవుతూనే ఉంది. దీనంతటికీ కారణం నా మొండితనం అన్నారు. కానీ మీరు మాత్రం ఆ చెక్ ఇస్తూ నాతో స్నేహం చేస్తేనే ఈ చెక్ నీదవుతుందని చెక్ పెట్టారు. అంటే డబ్బు ఖర్చు పెట్టి నా ఆత్మాభిమానాన్ని కొనేయొచ్చని ఇంకా కలలు కంటున్నారా? అయ్యో వారాహి, అదేం కాదు వారాహి, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. నేను చాలా క్యాజువల్గా మాట అడిగాను, కండిషనల్గా కాదు. ఈ చెక్ తీసుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేయాలని రూల్ ఏం లేదు. కావాలంటే నువ్వు ఈ చెక్ తీసేసుకో. ముందు మీ చెల్లెలికి ఆపరేషన్ చేయించు, ఆ తర్వాత నీ ఇష్టం. నాతో మాట్లాడితే మాట్లాడు, లేదంటే లేదు. సాయం చేసిన చేతిని మరవద్దు, మోసం చేసిన మనిషిని దగ్గరికి రానివ్వద్దు అని మా అమ్మ చెప్తుంది. చాచిన మీ చేతి వెనక మీ ఆలోచన కనిపిస్తోంది. మీ సాయం తీసుకుంటే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. వద్దు సో, దయచేసి ఆ అవసరం కల్పించొద్దు ప్లీజ్. మా చెల్లిని కాపాడారు, అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ చెక్ మీ దగ్గర ఉంచుకోండి ప్లీజ్. సమయం గడిచే పయనం నిలిచే. కృష్ణమ్మ గారు, మీరైనా చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటికిప్పుడు మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మేం మనుషుల్ని నమ్ముకొని బతకట్లేదు బాబు, దేవుణ్ణి నమ్ముకొని బతుకుతున్నాము. ఆ అమ్మవారే దారి చూపుతుంది. ముందు నిలబడి పీక కోసే శత్రువునైనా నమ్మొచ్చుగాని మంచితనంగా ఉంటూ వెనక నుంచి పొడిచే మనిషిని అస్సలు నమ్మకూడదు. బామ్మగారు, నిన్ను కాదులే బాబు, నువ్వింక బయలుదేరు. అరే ఎట్టాంటి వాన్నో తెలుసు కదా, అసలింతైన కొంతైన మారానా, మరి ఎంతైన నీతో కలబడనా, అవి పంతాలు కాలేవుగా. మరి సుడులలో తిరుగుతూ నిలకడ మరిచిన అరకొర పడవనుగా.
ప్రగతి గారు, మీరు పంపిన నెక్లెస్ చాలా బాగుందండి. డబ్బుదే ఉందండి. మనసుకు నచ్చితే లక్షలు కాదు, ₹1,00,00,000 ఖర్చు పెడతాం. ఉంటానండి. అమ్మా, నీకు గుడ్ న్యూస్. అయితే ఆ కృష్ణ తులసి గురించి అయ్యుంటుంది. అవునమ్మా, వాళ్ళకి ఎక్కడ పైసా పుట్టలేదు. ఉన్న చిన్న చిన్న అవకాశాలను కూడా నేను తొక్కేశాను. వాళ్ళిప్పుడు హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నారమ్మా. ఎండిపోయిన నేల వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళంతా ఇప్పుడు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ డాక్టర్ కూడా ఈ రోజు దాటితే ఉండడం కుదరదంట. సో దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అవునమ్మా, కళ్యాణికి ట్రీట్మెంట్ చేయించడానికి ఆ కృష్ణ తులసి తన ప్రాణాలైనా ఇచ్చేలా ఉంది. ఓకే, అయితే ఆ కృష్ణ తులసిని కలవడానికి ఇదే కరెక్ట్ టైం అన్నమాట. దేనికమ్మా? ఓడిపోతున్న కృష్ణ తులసిని కళ్ళారా చూడ్డానికి. వెళ్దామమ్మా, కానీ నెక్స్ట్ ఇంకేదో ప్లాన్ ఉందన్నా? అది కూడా అక్కడే చెప్తాను. ఆ కృష్ణ తులసి ముందు. వావ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. గెలిపెప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓడిపోయిన వాళ్ళ మొహాన్ని చూసి మాట్లాడితే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. పైగా ఈ టైంలో నిన్ను చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలనుందమ్మా. పదమ్మా, వెళ్దాం. సరే. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ పోస్ట్ కూడా నెలకి 5 లక్షలు ఉండదు. అలాంటిది ఒక యాప్ని పబ్లిసిటీ చేస్తే నెలకి 5 లక్షలు ఇస్తారు అనగానే అసలు ఆలోచన లేకుండా ఎలా ఉన్నావు? ఏయ్, నువ్వు దాన్నేం అనుకో. అది అక్క కోసం ఆ వర్క్ ఒప్పుకుంది. మీ అందరికంటే చాలా గొప్పదది. కాదనట్లేదమ్మమ్మా, కానీ ఆ చరణ్ గారికి నాతో ఫ్రెండ్షిప్ చేయాలనే అవసరం లేకపోతే అసలు దీని గురించి ఎందుకు రిస్క్ తీసుకునేవారు? అసలే చాలా కష్టంలో ఉన్నాం. ఇప్పుడు హాసినికి ఏదైనా అయ్యుంటే మన పరిస్థితి ఏంటి? హాసిని, నువ్వొకటే గుర్తుపెట్టుకో, అసలు ఏది తేలికగా రాదు. డబ్బు అస్సలే రాదు. ఈజీగా వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో పెద్ద ప్రమాదమే వస్తుందని మర్చిపోవద్దు. ఇంకెప్పుడు ఇలాంటి వాటిని నీ దగ్గరలో కూడా రానివ్వద్దు. అలాగే అక్క, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. సరేలే, ఇందాకటి నుంచి దానికి చెప్పిన జాగ్రత్తలు చాలు. ముందు కళ్యాణి గురించి ఆలోచించండి. ఏమో, ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావడం లేదు పిన్ని. కళ్యాణికి ఆపరేషన్ చేయించే దారి కనిపించటం లేదు. అన్ని దారులు మోసుకుపోయి అంతా చీకటిగా కనిపిస్తోంది. ఇలా అయితే దాని జీవితాశయం ఏమవుతుంది? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది పిన్ని? ఇంతమందుండి అందరి చేతులు కట్టేసినట్టు అయిపోయింది. అమ్మా, ఏంటి తల్లి ఇదంతా?
ఎందుకు కలిగించావు ఇంత పెద్ద కష్టం మాకు? ఇది అమ్మవారిచ్చిన కష్టం కాదమ్మమ్మ, అరుంధతి గారు కల్పించిన కష్టమని హాసిని అంటోంది కదా. అలా అని మనందరం ఖచ్చితంగా ఎలా అనుకోగలం? ఇంకా ఏంటమ్మా అనుకునేది? కావాలని ఎవరో అక్కకి యాక్సిడెంట్ చేసి ఎస్కేప్ అయిపోయారు. ఆపరేషన్ కోసం పొలం అమ్మాలంటే ఎప్పుడు రాని మీ ఆయన అడ్డం వచ్చాడు. అతని కొడుకు ఆ అరుంధతి షాప్ లో పనిచేస్తున్నాడు. అక్కడ అరుంధతితో పొలం అమ్ముడు కాకపోవడానికి లింక్ ఉంది. నగలు అమ్ముదామనుకుంటే ఇన్నేళ్లుగా ఎప్పుడో ఒక చిన్న గిన్నె కూడా దొంగతనం జరగని మన ఇంట్లో మనం అమ్మాలనుకున్న బంగారం మాత్రమే దొంగతనం జరిగింది. ఇంకొక రూపాయి డబ్బులు గాని, అంత కాస్ట్లీ పట్టు చీరలు గాని ఏవీ పోలేదు. ఎందుకు? ఆ దొంగలకి మన అవసరం తెలుసు కాబట్టి. అందుకే మన అవసరం మీద దెబ్బ కొట్టారు. అంటే ఇదంతా అరుంధతి వాళ్ళు చేయించిందే అని క్లియర్గా తెలుస్తుంది కదమ్మా. మనకన్నీ తెలిసినా మనం వాళ్ళని నిలదీసి అడగలమా? ఎందుకు అడగలేమక్క? ఎందుకు? మనకి నోరు లేదా? మనం అడిగే వాటికి కావలసిన ఒక్క ఆధారం కూడా మన దగ్గర లేదు. లేదక్క, మనం ఇలా ఊరుకోకూడదు. ఈరోజు మనందరం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండడానికి, ఈ కొద్దిలో ప్రమాదంలో పడిపోవడానికి కారణం వాళ్లే అక్క. పదక్క, వెళ్ళి వాళ్ళనే నిలదీసి అడుగుదాం. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేమంటే పీకల దాకా కోపం ఉంది కదా. మేం పడుతున్న కష్టం చూసి సంతోషించడానికి వచ్చారా? వెళ్ళండి ముందిక్కడి నుంచి, పోండి. చూడండి, మా పరిస్థితిని చూసి హేళన చేద్దామని వచ్చారని మాకు అర్థమవుతుంది. చూడు, కానీ మేము సాయం చేద్దామని వస్తే ఒకళ్ళు సంతోషపడదామని వచ్చామంటున్నారు, ఇంకొకళ్ళు హేళన చేద్దామని వచ్చామని అంటున్నారు. సాయం చేద్దామనా? అవును, మీ కళ్యాణికి యాక్సిడెంట్ అయ్యిందని, తనకి ఆపరేషన్ చేయించడానికి డబ్బు ఎక్కడా దొరకలేదని తెలిసింది. అందుకే ఆపదలో ఉన్న మిమ్మల్ని ఆదుకోవటానికి మా అమ్మ రెడీగా ఉందని చెప్పడానికి వచ్చాం. మీకు డబ్బు కావాలని నాకు తెలుసు, కానీ మీ ఫేస్లో చూస్తుంటే నా మీద చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తోంది. నాకు తెలిసి మీ అమ్మాయికి నేనే యాక్సిడెంట్ చేయించుంటానని ఇంకా ఏదేదో ఊహించుకొనుంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో మీకున్న ఒకే ఒక్క శత్రువు నేనే కదా.
మాకు శత్రువులెవరూ లేరు అరుంధతి. మేమెవ్వరినీ అలా చూడం. నువ్వే మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నావు. అలా చూసే నువ్వు ఇప్పుడు మాకు సాయం చేస్తానని వస్తే మేమేమనుకోవాలి? నీకు కోపం పోయిందనుకోవాలా, లేదా మా మీద జాలి కలిగిందనుకోవాలా? ఏమనుకోవాలి? మీ మీద మా కోపం ఎప్పటికీ తగ్గదు. జాలి కలగదు. మరి అలాంటప్పుడు ఎందుకొచ్చారు? బిజినెస్ చేయటానికి. చూడు, నేను బిజినెస్ చేయాలనుకునేది మీ మీద కోపంతోనే. అసలు మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకైనా అర్థం అవుతుందో లేదో. బిజినెస్ అంటారు, సాయం అంటారు, కోపం అంటారు. కోపం ఉన్న చోట సాయం ఎలా ఉంటుందండి? అసలు నువ్వు మాకు చేసే సాయం ఏంటి? మాతో నువ్వు చేసే బిజినెస్ ఏంటి? నేను మీకు చేసే సాయం మీ అమ్మాయి కళ్యాణి ఆపరేషన్కి అయ్యే డబ్బు మొత్తం ఇవ్వడం. ఏంటి? ఆపరేషన్కి డబ్బు నువ్విస్తావా? అవును. అంత డబ్బు మీరిస్తున్నారా? అంటే అందులో ఏదో దుర్మార్గం ఉండే ఉంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? నా ఆలోచనల్లో దుర్మార్గం ఉండదు, బిజినెస్సే ఉంటుంది. బిజినెస్సా? అంటే మీరా డబ్బిచ్చి మా బిజినెస్లో వాటా అడగబోతున్నారా? మీ బిజినెస్ అంతా కలిపినా నా హోల్ బిజినెస్లో 5 పైసలంత విలువ కూడా ఉండదు. దాంట్లో వాటా నేనే చేసుకుంటాను. మరెందుకు ఇస్తున్నావమ్మా ఆ 25 లక్షలు? మీ బిజినెస్ ఆపేయడానికి. ఏంటి? ఏమంటున్నావు? ఎస్, నేను మీకు 25 లక్షలిస్తాను. ఇచ్చిన క్షణం నుంచి 6 నెలల లోపు మీరు నాకు ఆ డబ్బు తిరిగిచ్చేయాలి. ఆ 6 నెలల పాటు మీ చీరల వ్యాపారం పూర్తిగా ఆపేయాలి. నువ్వు కానీ నీ పిల్లలు కానీ నీ ఇంట్లో ఎవ్వరూ ఈ వ్యాపారం చేయకూడదు. మీరెవ్వరూ చేనేత మగ్గం చేత్తో కూడా ముట్టుకోకూడదు. వేరే ఏ పనైనా చేసుకోండి. ఇదంతా ఓన్లీ నా బిజినెస్ డెవలప్ అవ్వడం కోసమే చేస్తున్నాను. ఈ ఊళ్ళో మీరు బిజినెస్ ఆపితేనే నా బిజినెస్ పెరుగుతుందని నాకు అర్థమైంది. అందుకే మీకు డబ్బు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అమ్మా అమ్మా వద్దమ్మా, అమ్మా దీనికి ఒప్పుకోవద్దు. అవునమ్మా, ఇదేదో చాలా దుర్మార్గంలా అనిపిస్తుంది. వద్దు.
ఆపరేషన్ అవ్వకపోతే కళ్యాణికి కాళ్ళు పూర్తిగా రావు. సో మీరందరూ బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్కొచ్చి డబ్బు కావాలనుకుంటే నా కండిషన్స్కి ఓకే చెప్పడానికి నా ఇంటికి రండి. అక్కడే డబ్బు ఇచ్చేస్తాను. ఓకే, బాయ్. అన్నట్టు 6 నెలల్లో మీరు నా బాకీ తీర్చకపోయినా, మీరు చీరల బిజినెస్ టచ్ చేసినా ఏం చెయ్యాలనేది మీరు మా ఇంటికి వచ్చాక చెప్తాను. నాది 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 నాదే ఈ లోకమంతా. నేల నాది, గింజ నాది, పూత వేసే చేలు నావి, కాలి నాది, కనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది, కొలువు నాది, కోరుకున్నదల్ల నాది. నాది 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 నాదే ఈ లోకమంతా. నాది 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 నాదే ఈ లోకమంతా. కన్ను నాది, కాంతి నాది, ఏరుకున్న కలలు నావి, ఆట నాది, పాట నాది, బాట పక్క చోటు. అమ్మా, ఏం ప్లాన్ చేసావమ్మా? ఓ మనిషికి అవసరాన్ని రెచ్చగొట్టి ఆవేశాన్ని చల్లారబెట్టి దారులన్నీ మూసేసి ఒక చిన్న విండో ఓపెన్ చేసి దాంట్లోంచి దూరి రావాల్సిన పరిస్థితి కల్పించావు. ఎంత గ్రేట్ ప్లాన్ చేసావమ్మా. నువ్వు అరుంధతి ఇచ్చిన ఆఫర్ గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. దాని గురించి మర్చిపోదాం. కళ్యాణికి ఆపరేషన్ ఎలా చేస్తావు? ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. ఈ రెండు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నీ కూతురి బాగు చేదాటిపోతుందమ్మా. దాని బ్రతుకు బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా అరుంధతి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి. నువ్వీ అప్పు తీసుకోకపోతే నీ కూతురు జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసిన దానివి అవుతావు.